హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను కెనడాలో, అంటే మేము కెనడాలో ఉంటాం కదా, సో కెనడాలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ ఇక్కడ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయి, అపార్ట్మెంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నిటి గురించి ఇవాళ నేను మీకు చూపిపోతున్నాను. సో చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది అండ్ చాలామంది కూడా ఇండియా నుంచి కెనడాకి మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు కూడా. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో కొంచెం అన్నా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. బికాస్ ఫస్ట్ టైం ఇక్కడ మూవ్ అయ్యే వాళ్ళకి అసలు ఐడియా అంటూ ఉండదు కదా. అంటే ఒక డౌట్లో ఉండొచ్చు, అసలు అక్కడ ఎలా ఉంటుంది, అసలు అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, రెంట్స్ ఎంత ఉంటుంది, ఇంటి లోపల ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నిటి గురించి కూడా మీకు తెలుసుకోవాలని ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకైతే జీరో ఐడియా, అసలు నాకు ఎలా ఉంటుంది ఏముంటుంది అని ఏమీ తెలీదు. బట్ కార్తిక్ ఇక్కడ ఇంతకు ముందు ఉన్నాడు కాబట్టి కార్తిక్ చెప్పిన దాంట్లో నాకు కొంచెం అర్థమయ్యేది. ఇక్కడికి వచ్చాకే ఓహో ఇది ఇలా ఉంటుందా అని నాకు చాలా అర్థమైందనమాట. సో వీటన్నిటి గురించి కూడా నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. అంటే మేము ఉండే అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ మేము ఉండేది కెనడా ఆల్బర్టా క్యాల్గరీలో ఉంటామన్నమాట మేము. సో మ్యాక్సిమం ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా కూడా ఇలాగే ఉంటాయి. అంటే నేను చూపించిన మా అపార్ట్మెంట్ లానే ఉంటాయి మిగతా అపార్ట్మెంట్స్ కూడా. అండ్ ఫెసిలిటీస్ అనేవి కొన్ని అపార్ట్మెంట్స్లో ఆర్ కొన్ని కమ్యూనిటీస్లో ఎక్కువగా ఉంటాయి, కొన్నిట్లో తక్కువగా ఉంటాయి. సో ఇదొకటే డిఫరెన్స్ ఉంటుంది. అండ్ రెంట్ వైజ్ కూడా చాలా డిఫరెన్స్గా ఉంటుంది. సో మీరు నా వ్లాగ్స్లో చూస్తూనే ఉండొచ్చు నా అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. మాది సింగిల్ బిహెచ్కే. మా రెంట్ వచ్చి $950 అనమాట, ఇంక్లూడింగ్ అంటే వాటర్ ఇంక్లూడెడ్, ప్లస్ ఇంట్లో హీటర్స్ ఉంటాయి. అంటే ఈ ఎలక్ట్రిసిటీ మాత్రం మనం పే చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ నా దాంట్లో అడ్వాంటేజ్ వచ్చేసి నాకు లాండ్రీ ఉంది ఇంట్లో. సో చాలా అపార్ట్మెంట్స్లో ఏంటంటే లాండ్రీ ఉండదు, 2 ఫ్లోర్స్కి ఒక దగ్గర ఉంటుందన్నమాట. సో అందరు అక్కడ వెళ్ళి అక్కడే లాండ్రీ యూస్ చేసుకోవాలి. బట్ నాకు లక్కీగా నాకు ఇంట్లోనే ఉంది లాండ్రీ కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. అండ్ నేను ఎప్పుడు అపార్ట్మెంట్ లాండ్రీ ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది అయితే నేను చూడలేదు. సో ఇంకొకటి ఏంటి అంటే చాలా అపార్ట్మెంట్స్లో లాండ్రీస్ ఉండవు అండ్ రెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఏరియాని బట్టి రెంట్స్ కూడా హై వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడున్న ఏరియాస్లో 950 నుంచి స్టార్టింగ్ ఉంది సింగిల్ బిహెచ్కే, 1400, 1500, 1600 వరకు కూడా ఉన్నాయన్నమాట డబుల్ బిహెచ్కేకి, అంటే 2 బిహెచ్కేకి. సో ఇలా రెంట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేను మా ఇంటి రెంట్ అయితే మీకు చెప్పాను ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇక్కడ కమ్యూనిటీస్ అవన్నీ చూసేద్దాము. సో నేను మీకు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయి అండ్ మా అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో మేము ఉండేదైతే హేర్స్బ్రో కమ్యూనిటీ అనమాట. ఇక్కడ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. అంటే మనలాగా ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే కాదు. మన ఇండియాలో ఏంటంటే ఇట్లా గేటెడ్ కమ్యూనిటీ ఉండి సెక్యూరిటీస్ ఉంటారు. సో ఎంటర్ అవ్వాలంటే మనము సెక్యూరిటీ ద్వారా కనుక్కొని అంటే వాళ్ళకి చెప్పి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ అలా ఏమి ఉండదు అనమాట. బ్లాక్స్ అనేవి దగ్గరగా ఉండవు, కొంచెం దూరంగా ఉంటాయి. సో నేను మీకు అదంతా చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. సరే అయితే ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ చాలా వేడిగా ఉంది నాకు ఇక్కడ. ఇంకా బయట కూడా ఇప్పుడు ఫుల్ సన్నీగా ఉంది. సో నేను అనుకుంటున్నాను బయటనే వాయిస్ ఓవర్ చేద్దామని, మీకు చూపిస్తూ. కుదిరితే నేను వాయిస్ ఓవర్ చేస్తాను, బట్ కుదరకపోతే అంటే సౌండ్ డిస్టర్బెన్స్ రావచ్చు. సో మీకు నేను జస్ట్ చూపిస్తాను, నేను ఇంటికి వచ్చాక వాయిస్ ఓవర్ చేస్తాను, ఓకేనా? సరే అయితే ఇప్పుడు పదండి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మా స్ట్రీట్ అంటే మా అపార్ట్మెంట్లోకి రావాలి అంటే ఈ స్ట్రీట్లో నుంచే ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ కొన్ని అంటే మా కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. మిగతావి కూడా కొంచెం దీని వెనకాల కూడా చాలా బ్లాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది ఒక కమ్యూనిటీలో ఒక బ్లాక్. ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి, అంటే బ్లాక్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. కన్స్ట్రక్షన్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వాక్వే అనమాట. మనము పెడిస్ట్రియన్స్ కాబట్టి నడిచేటప్పుడు ఈ వాక్వేలోనే నడవాలి, రోడ్ పైన నడవడానికి వీలు ఉండదు. ఒకవేళ నడిస్తే పోలీస్ వాళ్ళు కానీ చూసారంటే మనకు టికెట్ వేస్తారు. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు కార్స్ అన్నీ కూడా స్ట్రీట్ పైనే పార్క్ చేసి ఉన్నాయి.
ఎందుకంటే కొంతమందికి పార్కింగ్ అనేది ఉండదు, సో పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా స్ట్రీట్ పార్కింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని అంటే సేఫ్ అని చెప్పలేను, కానీ కొన్నిసార్లు సేఫ్గానే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడ నో పార్కింగ్ సింబల్ ఉంది కదా, అక్కడ కనుక మనం కార్ పార్క్ చేస్తే టికెట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి చర్చ్ అనమాట, అంటే మా స్ట్రీట్లోకి ఎంటర్ అవుతూనే మీకు చర్చ్ ఉంటుంది. సో చాలా కన్వీనియంట్, మేము ఇదే చర్చ్కి వెళ్తాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి టెన్నిస్ కోర్ట్స్. మా కమ్యూనిటీలోనే ఉంది టెన్నిస్ కోర్ట్స్, 2 కోర్ట్స్ ఉన్నాయి. సో సమ్మర్ టైంలో ఆడుకోవడానికి, అంటే సమ్మర్ టైంలో బాగా చేసి పెడతారు. ఎక్కువగా ఆడరు, బట్ ఆడే వాళ్ళు యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇదంతా కూడా మా కమ్యూనిటీ ఏరియాలోనే. సో ఇది ఇంకో బ్లాక్. మీరు ఏ బ్లాక్స్ చూసినా కూడా అన్నీ సేమ్గానే కనిపిస్తాయి మీకు, బట్ ఈచ్ బ్లాక్కి ఒక్కొక్క నేమ్ అంటూ ఉంటుంది. అండ్ మనం పార్కింగ్ కూడా ఎక్కడైతే పార్కింగ్ బోర్డ్స్ ఉన్నాయో అక్కడే చేయాలి, మిగతా చోట్ల చేసే ఛాన్స్ అస్సలు ఉండదు. చేసామంటే ఇంకా మనం టికెట్ పే చేయాల్సిందే. అండ్ ఇప్పుడు మీరు చూసేది వచ్చి మా అపార్ట్మెంట్ అనమాట, బట్ ఇది బ్యాక్ డోర్. సో బ్యాక్ డోర్ నుంచి అయితే అందరు ఎంటర్ కాలేరు, కొంతమంది వరకే ఎంటర్ అవ్వచ్చు. సో అది ఎందుకు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అండ్ మా అపార్ట్మెంట్కి ఆపోజిట్లోనే ఇక్కడ లీజింగ్ ఆఫీస్ ఉంది. సో మనకి అంటే అపార్ట్మెంట్స్ గురించి కనుక్కోవాలన్నా, లేకపోతే మన అపార్ట్మెంట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము వీళ్ళ ఆఫీస్ అవర్స్లో ఉంటారు. సో వీళ్ళ దగ్గరకు వచ్చి మనం మాట్లాడొచ్చు. అండ్ ఆల్సో రిక్రియేషన్ సెంటర్ కూడా ఉంది, దీంట్లో పూల్ కూడా ఉంది, అండ్ ఒక చిన్న పార్టీ హౌస్ కూడా ఉంది. సో మనం ఎప్పుడన్నా పార్టీస్ చేసుకోవాలంటే పార్టీ కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు పూల్ అనేది రినోవేషన్లో ఉందంట, అందుకనే ఓపెన్గా లేదు. సో నేను మీకు చూపివ్వట్లేదు. లోపల వెళ్ళడానికి కూడా అక్కడ డోర్ అదంతా కూడా వర్క్ జరుగుతుంది. సరే, అయితే ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్దాము. సో నేను ఎందుకు చెప్పాను బ్యాక్ డోర్ నుంచి కొంతమంది వరకే ఎంటర్ అవ్వచ్చు అంటే, బ్యాక్ డోర్ దగ్గర ఏంటంటే ఓన్లీ లాక్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. అంటే మన టెనెంట్స్ కానీ లేకపోతే ఓనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఇంటి కీస్ ఉంటాయి కదా, సో ఆ కీస్ యూజ్ చేసి మాత్రమే ఈ డోర్లో నుంచి ఎంటర్ అవ్వచ్చు. విజిటర్స్ ఎవరైనా వస్తే మాత్రం మెయిన్ డోర్ నుంచే ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఈ కీ ఉంటేనే మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుదాము. సో ఇది బ్యాక్ డోర్ నుంచి ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఫుట్ పాత్, అంటే మనం నడిచే పాత్ చూడొచ్చు మీరు. అక్కడ ఇంకో వేరే బ్లాక్ కూడా ఉంది. సో చాలా దూరంగా ఉంటాయి బ్లాక్స్ అన్నీ కూడా, ఒక దగ్గరలో ఉండవు, చాలా దూరంగా ఉంటాయి. సో అండ్ విజిటర్ పార్కింగ్, మా అపార్ట్మెంట్కి మెయిన్గా విజిటర్ పార్కింగ్ అయితే ఈ రోడ్ ఉంది కదా, ఇప్పుడు నడిచే పక్కన రోడ్, ఆ రోడ్ నుంచి కిందికి వెళ్ళిపోతే అక్కడ విజిటర్ పార్కింగ్ వాళ్ళు పార్క్ చేసుకోవచ్చు, విజిటర్స్ ఎవరైనా వస్తే. దానికి కూడా కొంతమంది టైం పెడతారు. సో ఆ టైంలో పార్క్ చేసుకోవాలి, తర్వాత ఇంకా మళ్ళీ స్ట్రీట్ పార్కింగ్ చేసుకోవడమే అనమాట. అండ్ ఇప్పుడు మా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము. మా అపార్ట్మెంట్ నేమ్ వచ్చి హార్డ్లీ కోర్ట్. మీరు చూడొచ్చు ఫుల్ గార్డెనింగ్ చేసి పెట్టారు. ఈవినింగ్స్ అవుతాయి ఇక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళందరూ కిందకు వచ్చి అందరు మాట్లాడుకుంటూ అలా గార్డెనింగ్ చేసుకుంటారు. అండ్ ఇది వచ్చి మా పార్కింగ్ స్పాట్స్. సో కింద కూడా ఉంటుంది అండ్ పైన కూడా ఉంటుంది. మేము వచ్చి పైనే పార్క్ చేస్తాము కారు, కింద వచ్చి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ గార్డెనింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు సమ్మర్లో. అసలు ఈ కింద కూర్చొని హాయిగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. అండ్ కూర్చోడానికి కూడా ఒక బెంచ్ కూడా ఉంది. సో ఆ బెంచ్లో కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోదాము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మీరు ఎంటర్ అవుతూనే డోర్ బయట కూడా ఒక లాక్ ఉంది. ఈ లాక్ వచ్చి 12 o'clockకి లాక్ అయిపోతుంది అనమాట నైట్. సో మార్నింగ్స్ అంతా ఓపెన్ ఉంటుంది, బట్ నైట్ 12 నుంచి అది లాక్లో ఉంటుంది. మళ్ళీ మనం కీ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చి ఒకటి మనము మన ఫోన్ నెంబర్లో లాస్ట్ డిజిట్స్ టైప్ చేస్తే మన డోర్, అంటే ఎవరి ఫోన్ అయితే మనము అక్కడ ఎన్రోల్ చేసి పెట్టుకున్నాము వాళ్ళ ఫోన్కి కోడ్ వస్తుంది అనమాట, రింగ్ అవుతుంది. సో మనం ఓపెన్ చేస్తే అక్కడ మెయిన్ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా ఇలా లాక్ సిస్టమ్ ద్వారా కూడా ఓపెన్ చేసి వెళ్ళొచ్చు. సో విజిటర్స్ వాళ్ళకి ఇక్కడ వచ్చి మనం బస్ కోడ్ చెప్తే అక్కడ కోడ్ టైప్ చేయగానే వాళ్ళ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకనే నేను ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ నుంచి మాత్రమే ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, బ్యాక్ డోర్ నుంచి అయితే బస్ కోడ్ అంటూ ఉండదు. సో ఇప్పుడు డోర్ ఓపెన్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఇలా ఒక సిట్టింగ్ ఏరియా కనిపిస్తుంది.
సో ఎప్పుడైనా అలా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ అన్ని లాకర్స్ ఉంటాయి. సో మనకి ఏదైనా పోస్ట్ వచ్చినా ఏమొచ్చినా మన ఇంటి నెంబర్ ఏదైతే ఉందో అక్కడ మన పోస్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న కీ యూజ్ చేసి పోస్ట్ తీసుకోవచ్చు. సో ఏదైనా పెద్ద పెద్ద కొరియర్స్ అట్లా పార్సల్స్ వస్తే మన ఇంటి దగ్గర డోర్ దగ్గర వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. అండ్ ఇది వచ్చి లిఫ్ట్, అండ్ ఇక్కడ వచ్చి స్టేర్స్. ఎవరైనా స్టేర్స్ యూజ్ చేసే వాళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. మేము వచ్చి 4th ఫ్లోర్లో ఉంటామన్నమాట. సో ఈరోజు మనం లిఫ్ట్లోనే వెళ్దాము. అండ్ మీరు ఇప్పుడు హాల్వే చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో హాల్వే. నాకైతే హోటల్ రూమ్స్, మనం ఏదైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు హాల్వే ఉంటుంది కదా, అలాగే అనిపిస్తుంది. సో లిఫ్ట్లోకి వచ్చేసాము. అండ్ లిఫ్ట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఎట్ ఎ టైమ్ 5 to 6 మెంబర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ఫ్లోర్ వచ్చేసింది. సో ఎంటర్ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చి, సో ఇటువైపు ఏం లేదు. సో లిఫ్ట్లో నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చి మన హాల్వే ఉంటుంది. అంటే మనం ఉన్న అపార్ట్మెంట్స్, ఇల్లులన్నీ ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అండ్ రైట్ సైడ్లో వచ్చి ఇక్కడ ఒక డోర్ ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ డోర్ ఓపెన్ చేసుకోగానే వెళ్ళగానే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది. వ్యూ అనేది ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి, కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ హాయిగా కూర్చోవచ్చు. ఎవరైనా యూస్ చేయొచ్చు ఈ ప్లేస్. అండ్ ఈ తర్వాత ఇక్కడ కూడా ఏదో డోర్వే ఉంది, బట్ అక్కడ ఎన్ని ఇల్లులు ఉన్నాయో నాకు తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. అండ్ ఈరోజు వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఫుల్ సన్నీ వెదర్, గాలి అయితే అస్సలు లేదు. అండ్ ఇక్కడ నుంచి మా అపార్ట్మెంట్ కింద వ్యూ, గార్డెనింగ్ అదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది కూడా. సరే అయితే ఇప్పుడు మనం మన ఇంటి వైపు వెళ్దాము. సో మళ్ళీ ఇలా డోర్ తీసుకొని ఇప్పుడు మీరు చూడొచ్చు పెద్ద హాల్వే ఉంది. ఈ హాల్వే అంతా కూడా కెమెరాస్ ఉంటాయి, సో సెక్యూరిటీ కోసం. అండ్ ఆ తర్వాత కొన్ని సైరన్స్ లాగా అక్కడక్కడ పెడుతూ ఉంటారు. సో ఏంటంటే ఏదైనా ఫైర్ వచ్చినప్పుడు, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ సైరన్స్ అనేది ఇలా మొత్తుకుంటూ ఉంటాయన్నమాట. దాంతో ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్ అదంతా వాళ్ళు వచ్చేస్తారు. సో మనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు ఇది వచ్చి మా ఇల్లు అనమాట. అంతే అండి. మీకు హోప్ ఈ మా కమ్యూనిటీ చాలా చిన్నది. మా అపార్ట్మెంట్లో ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఉన్నాయని నేను మీకు చూపించేశాను. హోప్ మీకు అర్థమైంది, కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా వీడియోస్, దీని రిలేటెడ్ వీడియోస్ నేను చేస్తాను. సో అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది, అపార్ట్మెంట్ లోపల అయితే ఇలా ఉంటాయి. ఇంక ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి, ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. సో ఇవి వచ్చి ఇండివిజువల్ హౌసెస్ అనమాట. అంటే మా అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే ఉన్నాయి, అందుకనే మీకు చూపిస్తున్నాను. సో ఇవేంటంటే కొన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి, కొన్ని బేస్మెంట్ హౌసెస్ కూడా ఉంటాయి అన్నమాట. కింద రూమ్స్ వచ్చి పైన కిచెన్, హాల్ అలా ఉంటాయి. సో ఇటువైపు అన్నీ కూడా ఎక్కువగా. అండ్ ఇలా ఇండివిజువల్ హౌస్ రెంట్స్ వచ్చి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 2,000-2,500 అలా కూడా ఉంటాయి అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. బట్ హౌస్ రెంట్ మాత్రం అపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో గైస్, చూసారు కదా. హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను, అండ్ నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్.